లీకులో ఏదో పెంచబోతున్నారని వచ్చింది. ఈ లోపుగా ఈ యాజిటేషన్ జరుగుతుంది. మీ మీద కూడా ఒక నమ్మకం ఉందేమో. మా మీద కూడా ఒక నమ్మకం కాదండి. ఇప్పుడు మేము చేసేది కూడా మోడీ గ్యారంటీ అని చెప్పి కింద వెళ్తున్నాం. మా మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఈ రాష్ట్రానికి ఏమైనా చేస్తామంటే మా మీదే ఉంది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగాను. దానికోసమే పైనుంచి ఏమైనా చేయాలంటే మీరు అడగడమే తర్వాతగా పైనుంచి ఇవ్వడానికి అన్ని వైపుల నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు సాయి గారు. జగన్ అడగట్లేదు దీనికోసం ఇది కావాలని వారు పట్టుకెళ్తే ఏ ప్లాన్ కైనా అప్రూవ్ చేయడానికి, అదే విధంగా మేము ఇచ్చిన ఏదైతే పథకాల కోసం అయితేనేమి, ఇక్కడ అభివృద్ధికి అయితేనేమి మేము ఏమేమి ఇచ్చామో అవన్నీ కూడా వెనక్కి ఈ విధంగా ఖర్చు చేసాం, ఇది ఈ పేమెంట్ చేసామని ఇస్తే తదుపరి వేయడానికి కూడా రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. అది చేయట్లేదని పైనుంచి కేంద్ర ప్రభుత్వం గట్టిగా పట్టుకుంది. మీకు లాస్ట్ టైం మన డిబేట్ లో కూడా ఒక విషయం చెప్పారు, రైల్వే జోన్ కోసం అంటే ఎగ్జామ్ వేరే డిబేట్ చేయట్లేదు. ఇక్కడ ల్యాండ్ ఇస్తే కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రైల్వే మినిస్టర్ గారు ఈ రాష్ట్రానికి ఛాలెంజ్ చేశారు. ఎందుకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏమి ఇవ్వడానికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రైట్, మంచి పాయింట్. దుగ్గరాజు గారు, ఇక్కడ కమ్యూనిస్ట్ యాజిటేషన్ అంటే లీడ్ చేస్తుంది కమ్యూనిస్టులు. పొలిటికల్ గా ఏ టాప్ ఇష్యూ లేకుండా ఉంటుందా దీని వెనకాల? ఇంటెన్షన్ ఏం లేకుండా, పొలిటికల్ ఇంటెన్షన్ లేకుండా యాజిటేషన్స్ ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు కమ్యూనిస్టులు ఉనికి కోసం చేస్తున్నటువంటి యాజిటేషన్ ఇదండి. అంటే కనీసం గట్టిగా ఇలాంటి యాజిటేషన్స్ చేయించి ఇదిగో ఈ వర్గాలు మా చేతిలో ఉన్నాయి అంటే సో ఏ విధంగా అయినా కూటమిలో చేరగలుగుతాం, కొన్ని సీట్లైనా సంపాదించుకోగలుగుతాం అనే ఆలోచన కమ్యూనిస్టులో ఉంది. సో కమ్యూనిస్టుల రాజకీయం అంతా కూడా ఏదో విధంగా వారు జనసేనకి దగ్గరయ్యి బీజేపీని దూరం చేయడం అనేటువంటిది ఉద్దేశం ఉంది. సో దీనికి ఇంకా జనసేన మాతో ఉంది అని అనుకుంటే అది భ్రమ కింద లెక్కండి రామ్కుమార్ గారు. జనసేన వారి వాళ్ళు రకరకాల ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. దాన్ని ఎవరు అడగట్లేదు కూడా, ఏంటో మమ్మల్ని సంప్రదించకుండా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి రాజకీయ స్పష్టత వచ్చేసిందండి. సో వాళ్ళ దాంట్లో నుంచి భాగం సంపాదించుకోవడం కోసం కమ్యూనిస్టులు ఈ ఉద్యమాలు నిర్మిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎవరు రాజకీయమే నడుస్తోందండి, రాజకీయ ఎత్తుగడవే నడుస్తున్నాయి. అది కమ్యూనిస్ట్ ఉద్యమాల వరకే పరిమితం అండి, ఓట్లు వాళ్ళకి రావు. అంటే ఆషామాషిన సార్ అల్లకల్లోలం సృష్టించడం ఒక్కసారిగా ఇంత అసలు ఎవరన్నా ఊహించారా? ఇన్ని సమ్మెలు ఆ స్థాయి పట్టుంది వాళ్ళకి. కాబట్టి మీ పక్షం అంటే మీరు కాకుండా తెలుగుదేశం కూటమి, ఇప్పుడు బీజేపీ మీరు రాలేదనుకోండి, అంత పెద్ద శక్తివంతమైనటువంటి వాళ్ళు వాళ్ళతో యాడ్ అయినట్టు అవుతుంది. కమ్యూనిస్టులు వాళ్ళు గెలవలేరేవో కానండి